సాయి బన్నీ ఫ్యాన్స్ అసోసియేషన్ లైవ్ లో ఉన్నారు. సాయి చూసారా సినిమా? నైటే చూసానండి, నైటే చూసా. ఎలా ఉంది? పూనకాలే. పూనకాలే. ఏంటి అంత పూనకాలు వచ్చేంత ఏముంది సినిమాలో చెప్పండి. ఒక మంచి సీన్స్ ఏమున్నాయో చెప్పండి, మంచి డైలాగ్స్ ఏమున్నాయో చెప్పండి, మీకు బాగా నచ్చిన సీన్ గురించి చెప్పండి. చిరంజీవి గారి సినిమా అవన్నీ చెప్పను గానీ చెప్తే మీరు చూడాలి అవన్నీ. ఇంకా మన లైవ్ లో చూసేటోళ్ళు కూడా చూడాలి కానీ చెప్పను గానీ ఒక జాతర ఎపిసోడ్ వచ్చేసరికి బీజియం వస్తుంది. ఓకే, ఆ బీజం వచ్చేసరికి కళ్ళు ఇలా ఇలా కలుపుతాడు. లిటరలీ నాకు తెలిసి ఎప్పుడు చేయలేడు యాక్టింగ్. ఒక స్టార్ హీరో అండ్ ఒక చీర కట్టుకొని చేయాలంటే అది ఎప్పటి తరం కాదు, ఇప్పుడున్న ఈ జనరేషన్ లో అసలే కాదు. తర్వాత అల్లు అర్జున్ గారు ఒక మాట అన్నారు, ఆ మేకప్ వేసుకోవడం చాలా కష్టము, దాన్ని భరించడం అనేది చాలా ఇబ్బంది పడ్డానని చెప్పారు. రెండోది ఆ భుజం కిందికి వంచినట్టు పెట్టుకొని సినిమా ఎంటైర్ మొత్తం సినిమా నటించాలి. ఇట్లాంటి పాటల దగ్గర, ఇలాంటి సీన్స్ దగ్గర ఇంకా చాలా కష్టం అవుతుంది. ఇది మా హీరో డెడికేషన్ అలా ఉంది. గంగోత్రి నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే గ్రాఫ్ పెరుగుకుంటూ వచ్చింది కానీ ఏ రోజు మాకు తగ్గలేదు ఇప్పటి వరకు కూడా. నేషనల్ అవార్డు మాది రెండోసారి కొట్టడానికి రెడీగా ఉంది. అలాగే ఆస్కార్ కొట్టే నేషనల్ అవార్డు, ఆస్కార్ అవార్డు, ఇంకే అవార్డులు ఉన్నాయి వచ్చి అన్ని మా హీరో కింద ఉంటాయి. ఈ సినిమా తోటి చాలా చాలా హ్యాపీగా చెప్పుకుంటున్నా. యాజ్ అ బన్నీ ఫ్యాన్, యాజ్ అ టాటూ బాయ్ హీరో నీ బన్నీగా నేను ఇంకా చాలా అందరూ సుకుమార్ ఏం చేశారంటే జాతర ఎపిసోడ్ అన్నాడు కానీ క్లైమాక్స్ లో పెట్టాడబ్బా. అది ఎవడు ఎక్స్పెక్ట్ చేయలేదు అబ్బా. అది ఫ్యాన్స్ కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. అది కూడా వెనక చేతులు కట్టుకొని కాలు చేతులు కట్టుకొని మొత్తం కొరుకుతున్నాడు అంటే అర్థం చేసుకోండి. ఓకే, నట విశ్వరూపం చూపించాడు. అది చేయాలంటే ఎవరి తరం కాదు చెప్తున్నాను కదా. ఇంకో మళ్ళీ వచ్చే హీరోలు, ఇప్పుడున్న పాత హీరోలు కూడా హీరో పేరు చెప్పుకోవాలి. నెక్స్ట్ నేషనల్ అవార్డు వాళ్ళు అంటే బన్నీకే చెప్తారు. ఎందుకు బన్నీ అంటే చాలా మందికి కుటుంబం నుంచే కొంత ఏదో ఉన్నట్టుగా కనిపిస్తుంది, ఎందుకు? దీనికి నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సార్. ఇప్పుడు నేను లైవ్ కి వచ్చాను. ఓకే, ఆ తోటి అభిమానులు ఉన్నారు. ఇంకా నేను వాళ్ళకన్నా తక్కువే. ఓకే, వాళ్ళు సీనియర్ ఫ్యాన్. ఓకే, తట్టుకోగలుగుతారా ఇప్పుడు లైవ్ కి వస్తే? చిన్న ఎగ్జాంపుల్ సార్, చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అవును, ఇది కూడా అంతే. ఎవరు తట్టుకోలేరు. ఒకళ్ళు పక్కనున్న వాళ్ళు ఎగురుతున్నారంటే ఎవ్వరి వల్ల కాదు. అదొక ఎగ్జాంపుల్. కానీ మా హీరో మాత్రం వల్ల లేదు, అంతా జెన్యున్ గా వెళ్ళిపోతున్నాడు. మాకు అది చాలు. కానీ వరుణ్ తేజ్ ఒక మాట అన్నారు, మీకు వినిపిస్తాను, విన్న తర్వాత మీరు దానిపైన రియాక్ట్ అవ్వాలి. వరుణ్ తేజ్ ఏమన్నారు, మట్కా సినిమానో ఏదో అనుకుంటాను, ఆ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అనుకుంటాను. దాని కింద ఇప్పుడు అది మాట్లాడదు. దాని కింద నేను ఒక ట్వీట్ వేసా. దానికి వాళ్ళు పెట్టిన ట్వీట్ కి నాకు వచ్చిన కామెంట్స్ కి లైక్ ఎక్కువ వచ్చాయి చెప్పాలంటే. ఓకే, ఓకే, రైట్. జనం కూడా ఒకసారి అదేనా కాదా ఒకసారి వినాలి కదా ఆయన ఏమన్నారు అనేది. ఫస్ట్ నేను అనుకుంటుంది మీరు అనుకుంటుంది ఒకటా కాదో తేలిపోవాలి. రైట్, ఒకసారి వరుణ్ తేజ్ ఏమన్నారు ఒకసారి ప్లే చేయండి. మధ్యలో కొన్నిసార్లు చూస్తాను ఏంటంటే, ఏంటి ఎంతసేపు మీ వాళ్ళ గురించి మాట్లాడుకుంటాం అంటే, అయ్యా మా పెద్దనాన్న గురించి, మా బాబాయ్ గురించి, మా అన్నయ్య గురించి నేను మాట్లాడతాను, అది నా ఇష్టం. అంటే లైఫ్లో నువ్వు పెద్దోడు అవ్వచ్చు అవ్వకపోవచ్చు, కానీ నువ్వు ఎందుకు మొదలు పెట్టావు, ఎక్కడి నుంచి వచ్చావు, నీ వెనకాల ఉండే సపోర్ట్ ఎవరు అనేది వాళ్ళ గురించి నువ్వు మర్చిపోతే నీ సక్సెస్ దేనికి పనికిరాదు. సో చిరంజీవి గారికి కానీ, మా బాబాయ్ కళ్యాణ్ గారి గురించి కానీ, మా నాన్నగారి గురించి కానీ ఎప్పుడు వాళ్ళ మనసులో ఉంటారు, వాళ్ళు ఎప్పుడు నా వెనకాల సపోర్ట్ చేస్తున్నారు. రైట్, మీరు రియాక్ట్ కావాలి. విన్నారు కదా, ఎప్పుడైనా మనం గుర్తు పెట్టుకోవాలి వాళ్ళని అని అంటున్నారు. సాయి ఇక చెప్పేదేం లేదు. అది విభేదాలు ఉన్నట్టు తెలుస్తుంది. బట్ ఇది సినిమా పరంగా వచ్చింది కాబట్టి మేము ఉన్న మూడికి మాకు సెట్ అవ్వట్లేదు. దాని గురించి రియాక్ట్ అయితే ఇప్పుడు కలిసి ఉన్నారా లేదా అని సెకండరీ. రేపు మళ్ళీ అది కలిస్తే మళ్ళీ వాళ్ళంతా ఒకటే అయిపోతారు కదా. అవును, అందుకే నేను దాని గురించి ఎక్కువ చెప్పదలుచుకోవట్లేను. కాకపోతే కానీ నాగబాబు గారు కూడా అభినందించలేనంత పరిస్థితి ఎందుకు వచ్చింది? ఆయన పేరు పెడితే ఏమైంది, పుష్ప 2 అని పెడితే ఏమైంది, అల్లు అర్జున్ పేరు పెడితే ఏమైంది, అభినందిస్తే ఏమైంది? ఇంత పెద్ద సక్సెస్ వచ్చినప్పుడు పెద్ద మనసు చేసుకొని పెద్ద వ్యక్తిగా ఇంట్లో పెద్ద మనసుతో ఆశీర్వదిస్తే ఏమైంది, అభినందిస్తే ఏమైంది? అన్నది కరెక్టే. బట్ చెప్పాను ఎందాకల్ని ఒక ఫ్యానిజం లో చెప్పాగా, ఒక సీనియర్ ఫ్యాన్ వచ్చి వస్తేనే తట్టుకోరు. అలాంటిది ఇప్పుడు కొడుకుల తర్వాత కొడుకులు రాకుండా
రిలేటివ్స్ వచ్చి వెళ్తున్నాడు అంటే ఇండస్ట్రీని దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి మనమే. ఓకే.